లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవాది దేవుడి మహోన్నత దేవుని సన్నిధిలో గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరిచి క్షేమించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరచు గాక. మరి 2024 సంవత్సరం మరి 8వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. కదా, మరి దేవుని దూత హాగర్తో మాట్లాడుతోంది. షారాద్ నుండి హాగరు బయలుదేరి వచ్చినప్పుడు మరి హాగర్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. కానీ ఈ రోజున ప్రతి మానవుడు కూడా మరి తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి మనము మరలా తిరిగి ఎక్కడికి వెళ్తూ ఉన్నాం. కొందరు అభిప్రాయం ఏంటంటే పరలోకం వెళ్తున్నాం, నిత్యజీవం వెళ్తున్నాం, వైకుంఠం వెళ్తున్నాం అనేది. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, ఒక వ్యక్తి మరి తల్లి గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక పిండముగా రూపింపబడి తల్లి గర్భంలో వేసి 9 మాసాలు మరి ఆ తల్లి మోసి మరి కాలమందు తన భూమి మీద మరి జన్మింపచేసిన తర్వాత మరలా దేవుడు మరి దీపం పెట్టినటువంటి ఈ దీపం మరలా దేవుని దగ్గరికి చేరుతుందని లేకుండా సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం పరలోకం నుండి వచ్చినటువంటి మనం అలా పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే మరి ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి ఆయన సన్నిధిలో నమ్మి బాప్తిజం తీసుకున్నట్లయితే మరి మన ఆత్మ మరలా తిరిగి మరి పరలోక రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేస్తే ఆ దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరణించుతాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా మరి పరలోకంలో వచ్చినటువంటి మనం మరలా పరలోకం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవాలని గుర్తించుకుని కృప దయచేయండి. దేవా, ఇదిగో ఎవరైతే గుర్తించుకున్నారో నమ్మి బాప్తిజం తీసుకున్న వారు నేను వారి రక్షణ వారు కాపాడుకుని కృప దయచేయండి. తండ్రి ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిత్యం ఆనందించే కృప దయచేయండి. ప్రతి ఒక్కరితో నీ ఆత్మించండి. మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులు మంచి వంతు నింపండి, అధికారులు మంచి వంతు నింపండి. ఈనాటి యవనస్తులు ఎంతోమంది ప్రభావిగో తండ్రి మరి ప్రేమను ముసుగులో పడి అలాగే పాన్పారుకు గంజే తమ ఇగోనైనా డ్రగ్స్ ప్రభావం ఇవన్నిటికీ అలవాటై ప్రభావం ఎంతోమంది అతన్ని తన జీవితాలు పాడు చేసుకున్నారు. వాళ్ళందరినీ రక్షించుకోండి, దృష్టించండి, ఆకర్షించుకో తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దేశం బిడ్డలకు మంచి వంతు నింపండి ప్రభావ. మా దేశ పాడి పంట అంతా నువ్వు మీరు ఆశ్రయించండి తండ్రి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డలు శుభం దయచేయండి. శుభ ప్రయాణాలతో ముందుకు నడిపించండి తండ్రి. దేవ ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఇగో తండ్రి, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేవారు వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేసి ఆయన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. ఇగో నేను ప్రభా, కోర్టు గొడవలు కేసుకోవాలి అన్నీ కూడా కొట్టివేసిన నామానికి మహిమ తెచ్చుకోండి. ఏస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.